వెల్కమ్ టు ఈజీ మ్యాథ్స్టిక్స్ ఛానల్. సో, ఆల్జీబ్రిక్ ప్రాబ్లమ్స్. ఓకే. లాస్ట్ వీడియోలో ఆల్రెడీ ఆల్జీబ్రిక్ ప్రాబ్లమ్స్ చెప్పాను. సో, ఇది సెకండ్ వీడియో. ఓకే. ఒకసారి చూడండి. ఇఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 3, ఓకే, 1/a ప్లస్ 1/b ఈజ్ ఈక్వల్ టు 3/2, దెన్ ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చారు. సో, ఆన్సర్ మనం ఫైండ్ అవుట్ చేసి సింప్లిఫై చేసి ఆన్సర్ చెక్ చేద్దాం. ఓకే. చూడండి. సో, ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 3 కదా. నెక్స్ట్ ఏమి ఇచ్చారు చూడండి. ఇక్కడ 1/a ప్లస్ 1/b ఈజ్ ఈక్వల్ టు 3/2 కదా. 1/a ప్లస్ 1/b ఈజ్ ఈక్వల్ టు 3/2. సో ఎల్సిఎం చేయండి. ఏబి బి అవుతుంది. బి ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3/2 కదా. సో ఇక్కడ ఒకసారి చూడండి. ఏ ప్లస్ బి వాల్యూ ఎంత ఇచ్చారు ఇక్కడ మనకి 3 కదా. 3 సబ్స్టిట్యూట్ చేయండి ఇక్కడ. సో ఏ ప్లస్ బి అన్నా బి ప్లస్ ఏ అన్నా ఒకటే కదా. సో ఏ ప్లస్ బి బై ఏబి ఈజ్ ఈక్వల్ టు 3/2. సో సిన్స్ రాసుకోండి. ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 3. ఓకే. ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 3. ఓకేనా. సో ఏ ప్లస్ బి వాల్యూ వేస్తున్నాను చూడండి. 3/AB ఈజ్ ఈక్వల్ టు 3/2. ఓకే. ఓకే. సో న్యూమరేటర్ వాల్యూస్ చూడండి ఈక్వల్గా ఉన్నాయి. ఓకేనా. సో న్యూమరేటర్ ఈక్వల్ అయినప్పుడు డినామినేటర్ కూడా ఈక్వల్ చేయాలి కదా. సో 3 క్యాన్సిల్ చేసేయచ్చు. ఓకే. అంటే ఏంటి, ఏబీ ఈజ్ ఈక్వల్ టు 2. ఓకే. ఏబీ ఈజ్ ఈక్వల్ టు 2. సో న్యూమరేటర్ వాల్యూస్ ఈక్వల్గా ఉన్నప్పుడు డినామినేటర్ వాల్యూ ఈక్వల్ అవుతాయి కదా. సో ఏబీ ఈజ్ ఈక్వల్ టు 2. ఓకే. నెక్స్ట్ ఫైండ్ అవుట్ చేయవలసిన వాల్యూ ఏంటి. ఇక్కడ మనము ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్, ఇది ఐడెంటిటీ ఉంది, డైరెక్ట్ ఫార్ములా ఉంది. దీనికి ఐడెంటిటీస్ చెప్పినప్పుడు చెప్పాను మీకు ఫార్ములాస్. ఓకే. లాస్ట్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది క్లియర్గా. ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. సో ఇది ఫార్ములా. ఓకేనా. సో దీనికి ఇంకో ఫార్ములా కూడా ఉంది. ఏంటది, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్కి ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ మైనస్ 3AB ఇంటూ ఏ ప్లస్ బి. సో ఇదైనా యూస్ చేసుకోవచ్చు. ఓకేనా. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఫైండ్ అవుట్ చేయడానికి రెండు ఫార్ములాస్ ఉన్నాయి. ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏబీ ప్లస్ బి స్క్వేర్, లేదా ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ మైనస్ 3AB ఇంటూ ఏ ప్లస్ బి. సో సెకండ్ ఫార్ములా యూస్ చేస్తున్నాను చూడండి. ఓకే. ఏ ప్లస్ బి వాల్యూ ఆల్రెడీ తెలుసు మనకి. ఏ ప్లస్ బి ఎంత 3. సో 3 హోల్ క్యూబ్ మైనస్ ఏబీ వాల్యూ ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం. ఇక్కడ ఏబీ వాల్యూ ఎంత వచ్చింది 2. సో అదే వేస్తున్నాను చూడండి. 2 ఇంటూ మళ్ళీ ఏ ప్లస్ బి. ఏ ప్లస్ బి అంటే ఎంత, ఏ ప్లస్ బి 3. చూడండి 3 క్యూబ్ అంటే 3 స్క్వేర్. 3 స్క్వేర్ అంటే 3 ఇంటూ 3 9. 9 ఇంటూ 3 సో 27. ఓకే. ఓకేనా. సో 3 2 జార్ 9 9 సారీ 3 2 జార్ 6 6 3 జార్ 18. ఓకేనా. సో 3 2 జార్ 6 6 3 జార్ 18. సో 27 మైనస్ 8 అంటే 18 అంటే 9. సో 9 ఈజ్ ద ఆన్సర్. చూడండి ఇచ్చిన ఆప్షన్స్లో 9 అనేది ఉందా. ఏ బిట్ 8, బి 3, సి 9. చూడండి ఒకసారి సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. అర్థమైందా. చూడండి ఫస్ట్ మనం ఏం చేసాము. ఇక్కడ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 3 అని ఇచ్చారు. సో 1/a ప్లస్ 1/b ఈజ్ ఈక్వల్ టు 3/2. సో దాన్ని ఒకసారి సింప్లిఫై చేసాం మనం. ఎల్సిఎం చేస్తే ఏమవుతుంది, ఏబి అవుతుంది డినామినేటర్ వాల్యూ. సో బి, ఏ అయిపోతే బి కదా, బి ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3/2. ఓకే. బై ఏబి. సో ఏ ప్లస్ బి వాల్యూ ఆల్రెడీ మనకు 3 అని తెలుసు. సో ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాం. ఓకే. సో 3/AB ఈజ్ ఈక్వల్ 3/2. సో 3 క్యాన్సిల్, 1 టైం క్యాన్సిల్ అయిపోతుంది కదా. సో న్యూమరేటర్ వాల్యూస్ ఈక్వల్. సో ఈ డినామినేటర్ వాల్యూస్ ఈక్వల్ చేయొచ్చు. సో ఏబీ ఈజ్ ఈక్వల్ టు 2. ఓకేనా. సో ఏబీ వచ్చింది, ఏ ప్లస్ బి వాల్యూ ఉంది. ఓకే. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూ ఏంటి ఇప్పుడు, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ కావాలి. సో ఐడెంటిటీస్లో చెప్పాను. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏబీ ప్లస్ బి స్క్వేర్. సో ఆ ఫార్ములా యూస్ చేసాం. ఓకే. లేదా ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ మైనస్ 3AB ఇంటూ ఏ ప్లస్ బి. సో ఇదైనా యూస్ చేయొచ్చు. సో సెకండ్ ఫార్ములా యూస్ చేశాను. ఏ ప్లస్ బి ఆల్రెడీ మనకు తెలుసు 3 అని. 3 హోల్ క్యూబ్. ఓకే. మైనస్ ఏబీ అంటే ఏబీ ఈజ్ ఈక్వల్ టు 2.
మనం ఆల్రెడీ ఫైండ్ ఔట్ చేసాం కదా! ఆల్రెడీ వచ్చిన వాల్యూ 2. సో, 3 ఇంటూ 2 ఇంటూ 3. ఓకే. సో, 6 ఇంటూ 3 అంటే 18. 3 క్యూబ్ అంటే 27. 27 మైనస్ 18 అంటే 9. ఓకే. సో, అర్థమైందా? ఓకేనా? సో, ఇలా ఈజీగా జాగ్రత్తగా చేయొచ్చు ప్రాబ్లమ్స్. ఓకే. ఓకేనా? సో, నా వీడియో గనుక నచ్చినట్లయితే ఒకసారి స్క్రీన్‌షాట్ తీసుకోండి. సో, నా వీడియో గనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. సో, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ.